దాశరథి కరుణాపయోనిధి. భగవంతుడి పాదములను ఆశ్రయించి నమ్ముకొని, రామచంద్ర నేను నీకు దాసుడను కాబట్టి నన్ను కాపాడవయ్యా అనేటువంటి రీతిలో రావాలి. నీవెన్ని చమత్కారాలు రాసినా, ఎన్ని అధిక్షేపములు రాసినా, ఎన్ని వ్యంగ్యోక్తులు పలికినా చివరకు మాత్రము పాదములనే. అందుకనే త్యాగరాజు గారు కూడా శ్రీరామ పాదమా, ఆ పాదము యొక్క నీ మహిమ, నీ పాదానికి ఉన్న మహిమ ఎంత గొప్పది కదా అన్నాడు ఆయన. త్యాగరాజు గారు కూడా రాముల వారి యొక్క పాదములను గురించి అద్భుతమైనటువంటి విశేషణాలతో రచింపబడినటువంటి కీర్తనలు ఉన్నాయి. కర్ణాటక సంప్రదాయ పరంపరలో కర్ణాటక సంప్రదాయ పరంపరలలో త్యాగరాజు వారి యొక్క కీర్తనలు రాముల వారి యొక్క పాదములను గురించి చెప్పినటువంటివి అద్భుతమైనటువంటి కీర్తనలు చాలా కనపడతాయి మనకు. ఆ పాద మాహాత్మ్యాన్ని కూడా చెబుతాడు ఆయన. ఆ పాదములకు ఉన్నటువంటి వైశిష్ట్యము, గొప్పతనము, ఆ పాదాన్ని నమ్ముకుంటే ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది కూడా త్యాగరాజు గారు చెప్పినట్టే, త్యాగబ్రహ్మ ఆయన చెప్పినట్లే రామదాసు గారు కూడా, అయ్యా నా దగ్గరికి రా, నా ముక్తి నిధానము నువ్వే, నా ముద్దులు గిలుకు రాచిలుక అంటాడు ఒక చోట. నా ముద్దులు గిలికేటువంటి రాచిలక. మరి చిలుక దేనికి మనం రామచిలుక అని ఎందుకు అంటున్నాం అసలు? చూడండి, అంటే చిలుక కూడా రామ అని అంటే చక్కగా అంటుంది. మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. కాబట్టి అటువంటి రాముడికి ఉన్నటువంటి, అతను ఎవరు? సుగుణాభిరాముడు. కాబట్టి గద్దరియోగి హృత్కమలగంధ రసానుభవంబు జందు, గద్దరియోగి హృత్కమలగంధ రసానుభవంబు జందు, పెన్నిద్దపు గండుదేటి ధరణీసుత కౌగిలి పంజరంబునన్, కౌగిట పంజరంబునన్, కౌగిలి పంజరంబునన్, ముద్దులు గుల్క రాచిలుక, ముద్దులు గుల్కు రాచిలుక, ముక్తి నిధానమా రామా రాగదే రాగదే, తద్దయునేడు నా కడకు, ముక్తి నిధానమా రామా రాగదే, తద్దయునేడు నా కడకు, దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్మాలు అంటే పద్మ పుష్పములలోని తేనె మాధుర్యాన్ని అనుభవించే గండు తుమ్మెదలాగా గద్దరియోగి హృత్కమల గంధరసానుభవంబు అన్నాడు. అంటే గండు తుమ్మెద అని అంటానికి ఆ మాట గద్దరియోగి హృత్కమల అని మొదలుపెట్టాడు అనమాట. ఏంటి గద్దరి యోగి హృత్కమల ఏమిటి ఇక్కడంటే? ఓ తండ్రి, యోగశీలురైనటువంటి భక్తుల హృదయాల్లో ఆనందాన్ని అనుభవించేవాడెవడు? ఈ రామచంద్రుడే. యోగి హృద్యాన గమ్యం అన్నాడు కదండి. మనం ఆయనకు చెప్పేటువంటి విశేషణాలలో కూడా యోగుల యొక్క హృదయాలలో గమించేటువంటి వాడు ఎవరు? విష్ణుమూర్తి. యోగి హృద్యాన గమ్యం అంటే యోగుల యొక్క హృదయములలో అంటే నిరంతరము ధ్యానింపబడేటువంటి వాడు ఆయన. అటువంటి వాడు మరి గూటియందు భక్తులు యోగశీలురైన భక్తుల హృదయాలలో ఆనందాన్ని అనుభవించేవాడవును, గూటియందు రామచిలుకలాగా సీతాదేవి కౌగిలలో సుంపులు గులుకువాడును. చివరికి ఏమంటున్నాడు? మోక్షమిచ్చువాడు నీవు శ్రీరామ, నేడు నా యొద్దకు వేగరమ్ము, తొందరగా రా. అది అక్కడ ఈ పద్యంలో రామదాసు కోరుకునేది ఏంటంటే, ఎప్పుడో వచ్చి నన్ను ఉద్ధరించవద్దయ్యా, తొందరగా వచ్చి నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత నీదేనయ్యా. ఓ రామచంద్ర, నీకు వందనము అంటున్నాడు.